Hi guys, this is Ishwar Bolagar. Welcome back to our channel Ishwar Bolagar Fitness. అయితే ఈ పర్టిక్యులర్ వీడియో thumbnail చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అసలు ఈ వీడియో ఎందుకు అనేది. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో Q&A అడిగిన. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టు చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. సో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తున్నా. దీనిలో చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాము. అయితే ఇన్స్టాగ్రామ్లో నుంచి ఒక 10 క్వశ్చన్స్ పిక్ చేసిన నేను. ఈ 10 క్వశ్చన్స్ సంబంధించిన టైం స్టాంప్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఈ వీడియో మొత్తం లాంగ్ అనిపిస్తే కంపల్సరీ ఆ టైం స్టాంప్ దగ్గర వెళ్ళి మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలో, ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ వినాలనుకుంటున్నారో సో ఆ క్వశ్చన్ దగ్గర వెళ్ళిపోయి చెక్ చేసేసుకోండి. అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కాలేజ్లో ఉన్న వాళ్ళకి మనీ ప్రాబ్లం ఉంటుంది కదా, డైట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి చెప్పు బ్రో. అయితే ఈ క్వశ్చన్కి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తున్నాను అంటే, నేను కూడా స్టూడెంట్ నుంచే వచ్చినాను. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను బీటెక్ స్టూడెంట్ మెకానికల్. అయితే అప్పుడు నేను ఎట్లా మేనేజ్ చేస్తుండే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే డబ్బులు ఉంటాయి కదా, సో ఆ డబ్బులలో ఎంత మీ రూమ్ రెంట్కి కానీ, లేకపోతే మీకు స్టడీకి సంబంధించిన కొనేది కానీ, లేకపోతే మీ రూమ్ నుంచి ట్రావెల్ చేస్తారు కదా, సో దానికి కానీ డబ్బులు ఎంత అవుతుందో ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ వేసుకోండి. దాని తర్వాత మిగిలిన డబ్బులు ఉంటాయి కదా, సో దాంతో మీ డైట్లో ఏ ఫుడ్ సోర్స్ వస్తుంది, సో ఏ ప్రోటీన్ సోర్స్ మీకున్న బడ్జెట్లో ఏది బెటర్ వస్తుందో చూస్ చేసుకోండి. డైరెక్ట్ మీరు సప్లిమెంటేషన్కి అస్సలు వెళ్ళదు. ఇన్ కేస్ మీరు సప్లిమెంట్ తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఉండుంటే మాత్రం నేను సజెస్ట్ చేసేది ఒకటి, క్రియేటిన్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే అది మీకు ఒక 800 రూపీస్కి ఒక 250 గ్రామ్స్ క్రియేటిన్ అట్లా వస్తుంది. అంటే మీకు ఈజీగా అదొక 2 months ఏమో వెళ్తుంది అనమాట. 2.5 months వరకు వెళ్తుంది ఇన్ కేస్ మీరు 5 grams per day తీసుకుంటే. అయితే మీరు అది తీసుకోవచ్చు. అది కాకుండా ఈ ఎగ్స్ కానీ, లేకపోతే చికెన్ కానీ, పన్నీర్ కానీ, లేకపోతే సోయా చంక్స్ కానీ, లిటరలీ మీకు చాలా సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. సో అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ, అంటే మరీ కాస్ట్లీ డైట్ కాకుండా, మరీ చీప్ డైట్ కాకుండా యావరేజ్, లైక్ అప్పుడప్పుడు నాన్ వెజ్ చికెన్ తినడం కానీ, అప్పుడప్పుడు పన్నీర్ తినడం కానీ, అప్పుడప్పుడు సోయా చంక్స్తో మేనేజ్ చేయడం కానీ, సో ఇట్లాంటివి చేసుకుంటే కంపల్సరీ మీ డైట్ని బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ రావాలన్నమాట. అంటే నీ దగ్గరికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అండ్ నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నావు, అసలు అంటే నీకు ఎంత మిగులుతుంది, అండ్ ఈ డైట్ అండ్ ఇది మెయింటైన్ చేయడం వల్ల నీకు ఇంకా ఎక్స్టర్నల్గా ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా, అంటే నీ బయట ఖర్చు చేయలేకపోతున్నావా, ఖర్చు చేయగలుగుతున్నావా, సో ఇది మేనేజ్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇన్ కేస్ నీకు కనుక టైం ఉంది అని అంటే ఒక పార్ట్ టైం జాయిన్ అయిపో. నేను కూడా పార్ట్ టైం చేసిన ఉండే. సో పార్ట్ టైం జాయిన్ అయిపోయి, సో అక్కడ వచ్చే డబ్బులు ఉంటాయి కదా, దాంట్లో 50% నీ డైట్ అండ్ ఫిట్నెస్ పైన ఇన్వెస్ట్ చేయి. ఇంకో 50% డబ్బులు ఉంటాయి కదా, లెట్స్ సీ మీకు ఒక 10,000 to 12,000 వచ్చినా కూడా, నేను చేసినప్పుడు పార్ట్ టైం 8,000 అట్లా వస్తుండే. సో దానిలో ఈజీగా 4,000 ఫిట్నెస్కి అట్లా అలాట్ చేసేస్తుండే. ఇంకో 4,000 ఉంటుంది కదా, అది ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి పెట్టుకుంటుండే అనమాట. లైక్ నేను అప్పుడు ఎడిటింగ్ అది నేర్చుకుంటుండే, అండ్ అది కాకుండా నా ఒక కెమెరా ఉండే, సో దాని మీద కూడా కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తుండే. కెమెరా తీసుకొని ఎట్లా ఇది అనేది కోర్సెస్ తీసుకుంటుండే అనమాట. సో ఇట్లా మీరు డైట్ అండ్ మీ స్కిల్ మేనేజ్మెంట్ సో మొత్తం నేర్చుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్లో నుంచి డబ్బులు మంచిగా వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అంటే పార్ట్ టైం చూస్ చేసుకోండి. సో అది కూడా మీకు లైఫ్లో చాలా నేర్పిస్తుంది అనమాట. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, టీనేజ్ వాళ్ళకి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి బ్రో, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, డోంట్ స్కిప్ బ్రో ప్లీజ్ అంట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజ్లో ఉన్నప్పుడు మనకు చాలా కళలు, చాలా కోరికలు ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు 22, నేనేం పెద్ద ఏజ్ని కాదు. అయితే ఎప్పుడైతే నేను ఈ 10th తర్వాత డిప్లొమా వెళ్ళున్నాను అనమాట, నేను ఇంటర్ చేయకుండా. సో 10th తర్వాత ఎప్పుడైతే డిప్లొమాకి వెళ్ళినానో అప్పుడు నాకు లిటరల్ ఎట్లుండే, ఒక కెమెరామ్యాన్ అవ్వాలి అన్న గట్టి కోరిక ఉంటుండే అనమాట. దాని తర్వాత డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఆ కోరిక ఉండే. డిప్లొమా సెకండ్ ఇయర్ వచ్చేసరికి నేను అప్పుడు మెకానికల్, బట్ నేనేమనుకుంటుంటే బీటెక్ వెళ్ళి సిఎస్సి తీసుకొని ఒక ఐటీ ఎంప్లాయ్ అవ్వాలని ఉండే. అదే డిప్లొమా థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఒక యూట్యూబర్ అవ్వాలని ఉండే. సో అప్పుడు మీ మైండ్ అనేది ఒక స్టేబుల్ పొజిషన్లో ఉండదన్నమాట. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు పర్టికులర్గా ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకుంటారు కదా, అంటే మీకు ఏదైతే వర్క్ చేసినా కూడా నాకు అసలు పని చేసినట్టు అనిపిస్తలేదు అన్న వర్క్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు కెరియర్గా చూస్ చేసుకోవడం చాలా బెటర్. మీకు బిగినర్ ఇనీషియల్ స్టేజ్లో చాలా తక్కువ డబ్బులు వచ్చినా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నేను లిటరల్లీ చెప్తున్నాను. ఇప్పుడు నేను బీటెక్ అయిపోయి ఒక జాబ్ చేద్దాం అనుకుంటుండే. దాని తర్వాత ఎప్పుడైతే బీటెక్ జాయిన్ అయినో దాని తర్వాత నాకు జాబ్ అనే ఇంట్రెస్ట్ లేదనమాట. ఎప్పుడైతే నేను 10th ఉన్నప్పుడు అప్పుడు కూడా నాకు జాబ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకుండా, కానీ కంపల్సరీ మనం ఆ మ్యాట్రిక్స్లో పడిపోతాం కదా, అట్లా బీటెక్ టైంలో నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే ఇది కూడా చూస్ చేసుకోవచ్చు, ఇన్ ఫిట్నెస్ కూడా కెరియర్గా చూస్ చేసుకోవచ్చు అని. సో నేను ఫిట్నెస్ అండ్ ఒక కంటెంట్ క్రియేటర్గా వచ్చిన అనమాట, యాజ్ ఎ పర్సనల్ కోచ్ కానీ ఇది, అండ్ దాని మీద ఇంకా నేను స్టడీ చేస్తున్నా.
అయితే మీరు కెరియర్ చూస్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్ థింగ్, మీ మైండ్లో మీకు ఆ సిచ్యువేషన్ టైంలో ఏదైతే అనిపిస్తుందో దాని మీద రీసెర్చ్ చేయండి. అంటే దానికి ఫ్యూచర్ ఉందా లేదా, ఫ్యూచర్ ఉంటే సో ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ నేను జాబ్ చేస్తే ఎంతవరకు సంపాదించగలుగుతా, ఒకవేళ నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ కెరియర్ చూస్ చేసుకుంటే దానిలో ఎంతవరకు సంపాదించగలుగుతా అనేది. సో మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. దాని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఓకే నాకు దీనిలో కూడా డబ్బులు వస్తే నేను కష్టపడితే అని మీరు దానిలో దూకేయచ్చు అనమాట. సో కెరియర్ చూస్ చేసుకోవడంలో టైం తీసుకోండి. ఒకవేళ ఆ కెరియర్లో ఉన్న వాళ్ళకి దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి, వాళ్ళ లైఫ్ ఎట్లుంది, వాళ్ళ వర్క్ కల్చర్ ఎట్లుంది అన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. జస్ట్ సింపుల్గా ఒక యూట్యూబ్ వీడియో చూసి ఇప్పుడు నా వీడియో చూసి నేను ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అయిపోతా అంటే అది అస్సలు నడవదు అనమాట. అది పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే దీనిలో కూడా అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఏముంటాయి అన్నీ తెలుసు నాకు. అదే ఇన్ కేస్ మీరు బయట నుంచి చూస్తే అన్ని హ్యాపీ మూమెంట్సే చూస్తారు, ఏదైతే కష్టం ఉంటుందో అది మేము ఎక్కువ చూపించాం కాబట్టి ఏ యూట్యూబర్ అయినా. సో అది కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు పెన్ను పేపర్ పెట్టుకుని కూర్చొని రాసుకొని ఆ కెరియర్లో కొన్ని రోజులు పనిచేసి ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. సో అది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, అన్న ఒక గివ్ అవే ఇవ్వు అన్న. అయితే ఈ గివ్ అవేకి సంబంధించిన క్వశ్చన్స్ నాకు చాలాసార్లు వస్తున్నాయి. అసలు అంటే నేను ఇనీషియల్ స్టేజ్లో చాలా గివ్ అవేస్ ఇచ్చిన అనమాట. అయితే ఒకానొక స్టేజ్లో నేను ఒక 5th or 6th గివ్ అవే అనుకుంటా, ఆ గివ్ అవే ఇచ్చినప్పుడు లిటరలీ నాకు ఆడియన్స్ సైడ్ నుంచి ఎట్లా అనిపించింది అంటే నేను గివ్ అవే ఇవ్వడానికే ఉన్నానా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ కమెంట్ చేసినా, ఏ పోస్ట్ పెట్టినా, ఏ యూట్యూబ్ వీడియో పెట్టినా కూడా ప్రతి వీడియో కింద గివ్ అవే గురించి వస్తుండే. సో ఫ్రస్ట్రేట్ అయిపోయాను అనమాట. నా కంటెంట్ని చూడట్లేదు, నా కంటెంట్కి సంబంధించిన రెస్పాన్స్ రావట్లేదు, కమెంట్స్ పెట్టట్లేదు మన వాళ్ళు, జస్ట్ గివ్ అవే అని పెడుతున్నారని కంప్లీట్గా గివ్ అవే బంద్ చేసిన. ఇంకో సెకండ్ థింగ్ ఏం జరిగిందంటే, నాకు నేను గివ్ అవే ఎవరికైతే ఇచ్చిన ఆడియన్స్కి నేను ర్యాండమ్గా ఇచ్చిన, చాలా ర్యాండమ్గా. లైక్ కొంతమంది రాజస్థాన్ నుంచి కూడా కమెంట్ చేసిరు. సో వాళ్ళకి వెళ్ళింది చాలా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళింది, ఆంధ్ర సైడ్ చాలా వెళ్ళినాయి, హైదరాబాద్లో చాలా వచ్చినాయి. అయితే అక్కడి నుంచి లాస్ట్ గివ్ అవే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అసలు రెస్పాండ్ లేదనమాట. అంటే వాళ్ళకి గివ్ అవే రీచ్ అయిన తర్వాత జస్ట్ రీచ్డ్ అన్న ఒక్క మెసేజ్ కూడా చేయలేదన్నమాట. సో అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇంత కష్టపడి ఇంత ఇది చేసి సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసి, అది కూడా నేను పర్టికులర్ కాకుండా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఇస్తున్నా, కానీ అక్కడ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. అండ్ ఇంకోటి, నా కంటెంట్ గివ్ అవే అయిపోతుంది ఎవ్రీ మంత్. సో ఇట్లా కావద్దు అని అక్కడ నుంచి గివ్ అవే స్టాప్ చేసిన. కానీ నేను చాలా మందికి ప్రోటీన్స్ పంపించిన ఇప్పటివరకు, నా క్లయింట్స్లో కానీ లేకపోతే ర్యాండమ్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తుంటాయి. సో దానిలో పిక్ చేసి పంపించిన, ఎప్పుడు కూడా గివ్ అవే అని అనౌన్స్ చేయలేదు, ర్యాండమ్గా డైరెక్ట్గా పంపించేసిన అనమాట. సో ఇది గివ్ అవే అంటే ఇక ప్లాన్ చేయాలి పెద్దది నెక్స్ట్గా. సో ఏదైనా పెద్దది ఉంటే, లేదు అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిఎం ఒకవేళ నాకు కనిపిస్తే ఆ పర్టికులర్ టైంలో మీకు కావాల్సింది నా దగ్గర ఏమైనా ఉంటే కంపల్సరీ నేను పంపిస్తాను మీ అడ్రస్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫర్ హౌ యూ మేనేజ్ ఫైనాన్స్, గివ్ సమ్ టిప్స్ టు మేనేజ్ మనీ. అయితే నేను పర్టికులర్గా ఒక వీడియోలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి కొంచెం ఒక 2 నిమిషాలు చెప్పినా అనమాట. సో అది ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిందో, ఇప్పటికీ 4.5 years అవుతుంది. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 2 years తర్వాత నాకు రెవెన్యూ రావడం స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడే నేను ఒక ఫోన్ కొనుండే, iPhone 13, అది కూడా ఈఎంఐలో కొనుండే. సో ఆ ఈఎంఐ కట్టేటప్పుడు నాకు చాలా డబ్బులు రాకుండే. 2 monthsకి ఒకసారి యూట్యూబ్ వీడియోస్ వల్ల 12,000 to 15,000 వస్తుండే. సో అవి నేను సేవ్ చేసుకొని ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ నేను ఈఎంఐ కట్టాలి ఫోన్కి. అండ్ దాంతోనే నా ఫిట్నెస్ అవంతా మేనేజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఒక మంత్ నేను ఈఎంఐ కట్టలేకపోయినా. అంటే ఆబ్వియస్లీ మనకు డబ్బులు వస్తాయి కదా, అది స్ప్లిట్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ నేను నా బ్యాడ్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ వల్ల సో ఆ మంత్ కట్టలేకపోయినా, మళ్ళీ వీళ్ళ దగ్గర తీసుకొని కట్టినా, 2,000 ఇద్దరి దగ్గర తీసుకొని. సో ఆ రోజు నాకు వచ్చిన థాట్, ఫైనాన్స్ని మేనేజ్ చేయాలి అదంతా. సో ఆ రోజు నుంచి నేను ఫైనాన్స్ గురించి చాలా నేర్చుకున్నా, చాలా బుక్స్ కూడా చదివినా. సో అక్కడ నుంచి ప్రాపర్ ఫైనాన్స్ మేనేజ్ చేస్తున్నా. జస్ట్ సింపుల్ థింగ్స్. మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మాత్రం, బిగినర్ అయితే కంపల్సరీ మీకు ఒక 3 steps చెప్తా, ఆ 3 steps ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఒకవేళ ఒకటే అకౌంట్ ఉంది అని అంటే కంపల్సరీ దాన్ని 2 accountsగా కన్వర్ట్ చేసుకోండి. యాజ్ ఎ స్టూడెంట్ అయితే, సాలరీడ్ పర్సన్ అయితే 3 accounts కన్వర్ట్ చేసుకోండి. అంటే 3 accounts తీసుకోండి అని చెప్తున్నాను. ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో నీ క్రెడిట్స్కి ఉండాలన్నమాట. అంటే డబ్బులు పడుతుంటాయి కదా నీ దానిలో, లైక్ నువ్వు ఏదైతే పని చేస్తూ ఉంటావో సో ఆ సాలరీడ్ అకౌంట్ టైప్ ఉండాలన్నమాట. సో ఆ డబ్బులు నిదానికి వస్తాయి, అక్కడ కంప్లీట్గా జమ కావాలి ఎవ్రీ మంత్.
సో అక్కడ నుంచి నువ్వేం చేయాలంటే నీ ఫైనాన్స్ని నీకు ఇంత ఖర్చు ఉంటుంది ఈఎంఐ ఆర్ లేదా ఏదో ఒక ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చులని నువ్వు ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకొని ఓకే నీకు ఎవ్రీ మంత్ ఒక 13,000 ఖర్చు ఉంది అనుకో, సో ఆ 13,000ని నువ్వు ఆ సాలరీడ్ అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్ నుంచి నువ్వు ఆ 13,000 నుంచి ఎక్స్పెండిచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆ 13,000 నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సీ నీకు ఒక XYZ బ్యాంక్ ఉందనుకో, సో ఇంకో XYZ బ్యాంక్ని నీ ఏమంటారు మన ఎక్స్పెండిచర్ అకౌంట్గా పెట్టుకోవాలి. సో అక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు X అకౌంట్ నుంచి Y అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని Y నుంచి నువ్వు ఎక్స్పెండిచర్ చేస్తూ ఉండాలి. సో నీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది, Yలో తక్కువ డబ్బులు ఉంటే అరే నేను ఇంకా స్పెండ్ చేయలేను అని. సో అది కాకుండా ఇంకో అకౌంట్ ఉంటుంది Z అకౌంట్ ఉంది అనుకో, దానిలో మీరు లాంగ్ టర్మ్కి కొంచెం సేవ్ చేయండి. లెట్స్ ఎమర్జెన్సీ ఫండ్ టైప్ పెట్టుకున్నా కూడా ఒక 3,000 4,000 దానిలో ఎవ్రీ మంత్ వేసేస్తే మీరు అసలు తీయద్దు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నంత వరకు, ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా కొనాలనిపించింది అనుకోండి, సో అది ఈ శాలరీ క్రెడిట్ అకౌంట్ ఉంటుంది కదా ఆ క్రెడిట్ అకౌంట్లో డబ్బులు చూసే కొనండి. ఈ ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకున్న అకౌంట్ ఉంటుందో Z అకౌంట్, సో దానిలో నుంచి కొనకండి, దానిలో నుంచి డబ్బులు తీయకండి. సో అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది, నా ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత వెళ్తున్నాయి, నేను ఇంత స్పెండ్ చేస్తున్నా, ఇంత సేవ్ చేస్తున్నా అని. అండ్ దాని తర్వాత మీకు చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా, లైక్ లెట్స్ ఇప్పుడు నాకు ఈ మంత్ వాచ్ కొనాలి, షూ కొనాలి, బైక్ కొనాలి, బైక్ అనేది చిన్నది కాదు బట్ బైక్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే కంపల్సరీ ఒక 1 year ముందే ప్లాన్ చేసుకోవాలి. 1 year ఆర్ 6 months అనుకోండి, కానీ మంచి అమౌంట్ వస్తుంది అంటే ఒక 6 months అనుకోండి. 6 months నుంచి ప్లాన్ చేసుకొని ఆ డౌన్ పేమెంట్ దానికి సంబంధించిన 4-5 ఈఎంఐలు డబ్బులు ఉన్నప్పుడు ఉండేటట్టు చూసుకోండి. ఉన్నప్పుడే మీరు ఆ థింగ్ కొనాలి. అండ్ సో ఇది నా ఫైనాన్స్ గురించి అయితే నేను ఇట్లా మేనేజ్ చేస్తాను. ఇంకో థింగ్, మీ డైలీ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు అంటే, నేను ఇక్కడ ఒక యాప్ లోగో ఇస్తాను. సో ఆ యాప్ వచ్చేసి మనీ మేనేజర్ money.mr అని ఉంటుంది. సో ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, సో అది ఫ్రీ యాప్ అనమాట, మీరు అది వాడుకోవచ్చు. నేను అదే వాడతా. ఎవ్రీడే నేను నాకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత స్పెండ్ చేస్తున్నా అనేది పర్టికులర్గా మొత్తము సో ఈ యాప్ కనిపిస్తుంది కదా, ఈ యాప్లో యాడ్ చేస్తా, మీరు చెక్ చేయొచ్చు. iOSలో ఉంటుంది అండ్ ఏమంటారు మన ప్లే స్టోర్లో కూడా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ ఇఫ్ మీరు ఫైనాన్స్ని ఇంకా ప్రాపర్ మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ చెక్ చేయండి ఒకసారి వెళ్ళి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలామంది హౌ టు అప్రోచ్ బ్రాండ్స్ ఫర్ స్పాన్సర్షిప్స్ అండ్ హౌ టు క్రియేట్ సక్సెస్ఫుల్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అని అడుగుతున్నాను అనమాట. అయితే ఏదైతే బ్రాండ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫిట్నెస్, నాట్ ఓన్లీ బయట ఏదైనా, మీరు ఒకవేళ క్రియేటర్ అయితే ఈ బ్రాండ్సే మీ దగ్గరకు వస్తాయి అనుకుంటారు కదా, సో అది చాలా తక్కువ. అంటే మీరు ఒకవేళ బ్రాండ్సే మీ దగ్గరకు వస్తాయని అనుకొని కూర్చున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నట్టు, ఆ టైంలో వచ్చే మనీని కూడా మీరు వేస్ట్ చేసుకుంటున్నట్టు, అంటే మీకు రావట్లేదు అని. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ప్రాపర్గా ఒక బ్రాండ్ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. లెట్స్ ఇప్పుడు ఒక సప్లిమెంట్ బ్రాండ్ ఉంది, నేను యాజ్ అ ఫిట్నెస్ క్రియేటర్ ఒక సప్లిమెంట్ బ్రాండ్ ఉంది అనుకోండి. సో ఆ బ్రాండ్కి అసలు ఆ బ్రాండ్ నువ్వు ఒకవేళ ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తే నీ వల్ల ఆ బ్రాండ్కి ఏం లాభం ఉంటుంది అనేది ఒక క్లారిటీగా ఒక పారా రాయనమాట, ఒక 4 లైన్లలో. సో రాసి అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్, నీకు ఏం బెనిఫిట్ ఉంటుంది, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది, అసలు వాళ్ళలో నువ్వు ఫిట్ ఇన్ అవుతావా, అసలు వాళ్ళు నేను ఎందుకు రిక్రూట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీకి వెళ్తే రెజ్యూమ్ క్రియేట్ చేస్తారు కదా, సో అట్లనే ఒక మంచి మెసేజ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ బ్రాండ్ ఏదైతే మీరు అనుకున్న బ్రాండ్ ఉంటుందో సో దానికి మెయిల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలి. సో జస్ట్ అక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. నువ్వు క్లాతింగ్ బ్రాండ్ అనుకుంటే సో ఆ పారా ఉంటుంది కదా రాసిన దానిలో, సో క్లాతింగ్ సంబంధించిన విషయాలు యాడ్ చేయాలి. అండ్ పైన హెలో అని క్లాతింగ్ నేమ్, లేకపోతే సప్లిమెంట్ అయితే సప్లిమెంట్ నేమ్, లేకపోతే ఇంకా ఏదో నేమ్ యాడ్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. 2 చేయాలి, మనము మెయిల్కి పంపించాలి అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ డిఎంకి కూడా పంపించాలన్నమాట. సో అప్పుడు కొంతమంది మెయిల్ నుంచి రెస్పాండ్ అవుతారు, ఈమెయిల్ త్రూ రెస్పాండ్ అవుతారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లోనే రెస్పాండ్ అవుతారు అనమాట. సో నేను మీకు ఒక మెసేజ్, నేను ఒక క్లాతింగ్ బ్రాండ్కి షేర్ చేసిన మెసేజ్ ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. సో ఇది నేనే పంపించినాను. సో నేను ఇప్పుడు చేసిన బ్రాండ్స్ చాలా మటుకు 50% ఆఫ్ బ్రాండ్స్కి నేనే అప్రోచ్ అయినా అనమాట. సో అవి మంచి బ్రాండ్స్, నేను ఎప్పుడూ మంచి బ్రాండ్స్ని టార్గెట్ చేస్తాను. సో నేనే అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు నమ్ముతారో నేను యావరేజ్గా ఛార్జ్ చేసే దానికన్నా ఎక్కువనే ఛార్జ్ చేసిన నేను ఈ బ్రాండ్కి. సో ఇప్పుడు మనం అప్రోచ్ అయితే తక్కువ డబ్బులు ఇస్తారని కాదు, మీరు క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు అండ్ మీ దగ్గర ఇప్పుడు ఏమంటారు ఒక ఫిజిక్ ఉంది, బెటర్ ఫిజిక్ ఉంది, నువ్వు ప్రాపర్ క్లాత్లో ఫిట్ ఇన్ అవుతావు అని వాళ్ళు అనుకున్నా కూడా
నీకు బెటర్ ఇస్తారు. అదే ఒకవేళ సప్లిమెంట్స్ ఉన్నా కూడా నువ్వు అదే బ్రాండ్ ఇంతకు ముందు నుంచి వాడుతున్నావు అనుకో, ఇంకా హ్యాపీ. వాళ్ళకి చూపిస్తే ఇంకా ఇస్తారు, కానీ అక్కడ మీకు డబ్బులు ఎట్లా ఏంది అనేది మీరు మాట్లాడే దానిలో ఉంటుంది. సో బ్రాండ్ని మనం అప్రోచ్ కావాలంటే సింపుల్, ఒక మంచి మెసేజ్ అది మెయిల్కి అండ్ ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయాలన్నమాట. ఇంకోటి ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా ఎట్లా నడపాలి అని అంటే, మీకు ఎప్పుడైతే ఆన్లైన్ ట్రైనింగ్ ఏది పెట్టుకున్నా కూడా నీ కింద ఒక మేనేజర్ని పెట్టుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఆ మేనేజర్ ఒకవేళ నీ ఫ్రెండే అయితే ఇంకా బెటర్, నీకు వచ్చే దానిలో ఇంత డబ్బులు ఇస్తా అని చెప్తే, నీకు ఒకవేళ 10,000 15,000 వస్తే 15,000 వస్తే 5,000 మీ ఏవైతే మేనేజర్ టైప్ ఉన్నారో ఆయనకి నువ్వు ఒక 10,000 తీసుకో, లేకపోతే 50-50 షేర్ చేయి. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నువ్వు ఆ క్లయింట్ ఆర్ ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు కదా, సో ఏదైనా కానీ క్లాతింగ్ అని ఏదైనా కానీ వాళ్ళకి ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ వర్క్ బర్డెన్ తగ్గుతుంది. ఇంకోటి నువ్వు క్రియేటివ్గా ఆలోచించవచ్చు దానిలో. సో ఏది నడిపినా కూడా కొంచెం మీకు చిన్న టీం అనేది ఏర్పాటు చేసుకోండి అనమాట. లైక్ నాట్ 4 to 5 మెంబర్స్ అని కాదు, ఇనిషియల్గా ఫస్ట్ ఒక పర్సన్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత సో కొంచెం గ్రో అవుతూ కొద్దీ మీ కింద ఇంకా కొంచెం యాడ్ ఆన్ చేసుకోవచ్చు వేరే వాళ్ళని. అండ్ ఏదైనా ఆన్లైన్లో మీరు ఏది స్టార్ట్ చేద్దామన్నా కూడా, లేకపోతే జస్ట్ ఫిట్నెస్ స్టార్ట్ చేద్దామన్నా కూడా బయట మార్కెట్లో ఉన్న అందరిని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ప్రైజింగ్ ఎట్లా ఇస్తున్నారు అండ్ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు దానికి యాడ్ ఆన్ అయ్యి ఏం ప్రొవైడ్ చేయగలుగుతారు అనేది చూసి, మార్కెట్ గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్ని మీరు ఫిల్అప్ చేయగలుగుతారా లేదా, అండ్ వాళ్ళు ఇచ్చే ప్రైస్లో అయినా కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే తక్కువ ప్రైస్లో అయినా కానీ దాన్ని ఫిల్అప్ చేయగలిగి మీరు బయటకు వచ్చినారనుకోండి, మీకు వచ్చిన క్లయింట్స్లో మౌత్ టాక్కే చాలా బెటర్ రెస్పాన్స్ వస్తుంది. సో ఆ మార్కెట్ గ్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏది పెట్టుకున్న ఆన్లైన్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ టు ఓవర్కమ్ పీపుల్ ఒపీనియన్ ఓవర్ అవర్ కెరియర్ గోల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, నేను రీసెంట్గా కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నేను ఎవరికి ఏం చెప్పుకోలేను. ఇప్పుడు యూట్యూబర్ అని చెప్తే, యూట్యూబర్ అంటే అది కాకుండా ఇంకేం చేస్తావు అని అడుగుతారు. సో మీరు ఏ కెరియర్ చూస్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో మీకు సర్వైవబిలిటీ ఉందా, లేకపోతే నువ్వు దానిలో ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు, ఎంత సంపాదించగలుగుతున్నావు అనే వరకే చూసుకోవాలి తప్ప, ఇప్పుడు బయట ఒక పర్సన్ వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా, లేకపోతే నేను ఒక ఆన్లైన్ ట్రైనింగ్ నడుపుతున్నా, ఇట్లా మాకు ఫిట్నెస్ ఉంది కదా, సో దానికి నేను ఒక కో-ఫౌండర్ అని చెప్పుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అది కాకుండా ఇంకేం చేస్తున్నావు అండ్ నువ్వు ఎంత సంపాదిస్తావు ఇది అడుగుతుంటారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నువ్వు నీ వర్క్ లైఫ్లో సాటిస్ఫైడ్ ఉన్నావా, నీకు వచ్చే డబ్బులతో సాటిస్ఫైడ్ ఉన్నావు అనుకో, కుల్లా నువ్వు చేసేది చెప్పు క్లియర్గా. ఆన్లైన్ ట్రైనింగ్ నడిపిస్తున్నా అనుకో, ఇప్పుడు నేను ఎట్లా చెప్పుకుంటా అంటే, ఆన్లైన్ ట్రైనింగ్ నేను ఒక జిమ్ ట్రైనింగ్ అని అంటే చాలామంది చిన్న చూపుతో చూస్తారు. సెకండ్ థింగ్, యూట్యూబ్లో వీడియోలు చేస్తా అంటే చిన్న చూపుతో చూస్తారు. అయితే నేను దీన్ని కొంచెం బ్రిలియంట్గా చెప్తాను. నేను బయట చెప్పేది, ఇప్పుడు నాకు వచ్చే రెవెన్యూ చాలా మంచి రెవెన్యూ అనమాట. కానీ ఇప్పుడు చెప్పుకోగలగాలి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే నేను ఏది చేస్తున్నా అని. నేనేం చెప్తా అంటే, ఫస్ట్ మాకు ఒక ఫిట్నెక్స్ అనే ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంది, దానికి నేను కో-ఫౌండర్. సో దానిలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అని క్లియర్గా చెప్తా. సో ఇక్కడ నీకు వినడానికి సౌండ్ బెటర్గా ఉంది, అర్థమైందా? అంటే ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంది మాకు, దానికి కో-ఫౌండర్. సో కో-ఫౌండర్ అనే వర్డ్ యాడ్ చేసిన, సో కొంచెం వినడానికి కొంచెం హై ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంటా అండ్ నేను చాలా బ్రాండ్స్తో కనెక్ట్ అయి ఉన్నా, చాలా బ్రాండ్ డీల్స్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు యూట్యూబ్ ప్రమోషన్స్ చేస్తుంటా అనడం కంప్లీట్లీ డిఫరెంట్, వేరే సౌండ్ ఇస్తుంది. అదే నేను బ్రాండ్ డీల్స్ చేస్తూ ఉంటా అంటే వేరే సౌండ్ ఇస్తుంది. సో ఎవరికైనా ఇప్పుడు లైక్ నా ప్లేస్లో చెప్పుకున్నా, అదే మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీకు మంచి బిజినెస్ పేరు చెప్పి, నేను దానికి కో-ఫౌండర్, సో లేకపోతే ఫౌండర్, ఇది ఒక స్టార్టప్, సో దీన్ని ఇంకా బెటర్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం, నాకే కంపెనీ ఉంది అని చెప్పుకోగలగాలన్నమాట. సో అట్లా చెప్పుకోవాలి ఏ కెరియర్ అయినా. ఇప్పుడు మీరు ఏది చేస్తున్న, హోటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా నేను హెడ్ చెఫ్ అవుదాం అనుకుంటున్నా, సో దానిలో బిగినింగ్ స్టేజ్లో నేను ఇట్లా వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కోసం అని క్లారిటీగా ఏదైనా కూడా మంచిగా లైక్ మీరు చెప్పే విధానంలో ఉంటుంది, ఆ సౌండ్ ఎట్లుంది అనేది. లెట్స్ ఇప్పుడు నేను ఒక జిమ్ ట్రైనర్ అనడానికి, లేకపోతే నాకు ఒక ఫిట్నెక్స్ అనే ప్లాట్ఫామ్ ఉంది దాని కో-ఫౌండర్ అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది, చూసిరా? సో ఇంచుమించు మనకు డబ్బులు సంపాదించేది ఇంచుమించు అక్కడి వరకే సంపాదిస్తాం, కానీ చెప్పుకోవడానికి కూడా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, చెప్పినా వినని వాళ్ళకి లైట్ తీసుకోవాలన్నమాట, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై యూ స్టాప్డ్ యువర్ స్టడీస్. సో ఇది కూడా చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట, నేను ఎందుకు స్టడీస్ ఆపేసిన అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా సొంతంగా నేనేం స్టడీస్ ఆపేయలేదు. సో ఆ సిచ్యువేషన్స్, అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల ఆపేసిన అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే,
ఫస్ట్ థింగ్ 2022 కాంపిటీషన్ నేను ఆడేటప్పుడు నేను అప్పటికే కొంచెం అటెండెన్స్ నాకు తక్కువ ఉండే, ఎందుకంటే నేను చాలా సోషల్ మీడియా పైన ఫోకస్ చేసి ఉండే. సో నా స్టడీ నేను చదవలేనా అంటే నాకు చదవనీకి వస్తుంది, నేను బెటర్గానే చదువుతాను. నా డిప్లొమా పర్సెంటేజ్ వచ్చేసి 89% పాస్అవుట్ అయినా. అండ్ నా 10th కూడా చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, 8.8 వచ్చినాయి అనుకుంటా, 8.8 వచ్చినాయి. సో మంచి ఒక యావరేజ్ స్టూడెంట్ నేను. కానీ ఆ టైంలో నేను కాంపిటీషన్ వెళ్తానప్పుడు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో మా ఫ్యాకల్టీస్ అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయింది. తర్వాత నేను నా అంతటా నేను వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయినా, కాంపిటీషన్ ఆడొచ్చినా. దాని తర్వాత అటెండెన్స్ లేదు అని నాకు ఎగ్జామ్ రాయనియలేదు. దాని తర్వాత ఒక 6 months గ్యాప్ వచ్చింది. నేను 3-2 ఉన్నప్పుడు జరిగిందన్నమాట ఇది. 3-2 ఎగ్జామ్ రాయలేను నేను, 3rd year 2nd sem. అది అయిపోతే 4th year ఇంకో ఒక ఇయర్లో అయిపోతుండే, కానీ ఆ 3-2 రాయనియలేదు. దాని తర్వాత ఒక 6 months గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత రీజాయిన్ అవుదాం అనుకున్న కాలేజ్. ఒక 6 months గ్యాప్ వచ్చింది. ఆ 6 months గ్యాప్ని నేను బ్రిలియంట్గా వాడుకున్నా. నేను అంటే నేను ఒక దగ్గర ఆఫ్లైన్ ట్రైనింగ్ జాయిన్ అయినా, అండ్ అది కాకుండా నా ఆన్లైన్ ట్రైనింగ్ పైన ఫోకస్ చేసిన, అది కాకుండా యూట్యూబ్ వీడియోస్ పైన ఫోకస్ చేసిన, బ్రాండ్ డీల్స్ పైన ఫోకస్ చేసిన. సో నేను అనుకున్న ఒక నెంబర్ ఉంటుంది కదా, అంటే నేను ఇప్పుడు చదువుకొని పాస్ అవుట్ అయ్యి ఇంత సంపాదిస్తా అని. సో ఆ నెంబర్ని నేను ఆ 6 monthsలో అచీవ్ చేయగలిగిన. సో అక్కడ నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకా నేను వెళ్ళి ఇప్పుడు 1.5 year మళ్ళీ చదవాలి కదా, 1.5 year కాదు 3-1 నుంచి చదవాలి, అంటే 2 years చదవాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఆ 2 yearsని దీని మీద పెడితే ఒకవేళ ఇంకా బెటర్గా నేను ఒక 5-6 years తర్వాత అచీవ్ చేస్తా అన్న నంబర్ ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి ముందే అచీవ్ చేయొచ్చు కష్టపడితే. దీనిలో ఒకవేళ కెరియర్ ఉంటే అని చూస్ చేసుకున్నా. సో అట్లా నేను బంద్ చేసిన అనమాట. అండ్ మళ్ళీ మధ్యలో చాలాసార్లు అనిపించింది వెళ్దామని, కానీ ఇప్పుడు నేనున్న వర్క్కి నాకున్న షెడ్యూల్ టైమింగ్ అంతటికి సో ఇప్పుడు కష్టమే. అందుకే ఇక క్విట్ అయిపోయినా. ఇంకోటి హ్యాపీ, నేను స్టడీస్ బంద్ చేసినందుకు నేను ఏమంటారు ఇంకా బ్యాడ్గా ఏం ఫీల్ అవుతలేను. కానీ ఇప్పుడు వచ్చే నాకు నా వర్క్కి, నేను వర్క్ చేసే టైమింగ్స్కి, నాకు వచ్చే డబ్బులకి ఎవ్రీథింగ్ సార్టెడ్ ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు ఇప్పటికైతే. స్టడీస్ ఆపేయడానికి కారణం ఇది, నేను కావాలని ఏం కాదు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ ప్రభావం వల్ల, సో తర్వాత ఇంకా కొంచెం బెటర్ సిచ్యువేషన్స్ రావడం వల్ల ఆపేయడం జరిగింది. సో అది. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా స్టడీస్ అయితే ఆపేయకండి. సో తర్వాత నాకైతే అంత రిగ్రెట్ ఫీల్ లేదు, కానీ బయట చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు బీటెక్ అయిపోయిందనే చెప్తాను అన్నమాట. సో బయట వాళ్ళకి, కంప్లీట్ బయట వాళ్ళకి, ఇంట్లో మన వాళ్ళకైతే ఆబ్వియస్లీ డ్రాప్ అవుట్ అయినా ఇది హ్యాండిల్ చేస్తున్నా అని చెప్తా. కానీ బయట సడన్గా వచ్చి ఏం చేస్తున్నావు బాబు అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయిందనే చెప్తా. సో అది స్టడీస్ కంప్లీట్ చేసుకుంటే ఇది కంప్లీట్ చేసుకున్నా అన్నట్టు ఉంటుంది బయట చెప్పడానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న ఎక్స్ప్లెయిన్ హౌ యూ మేనేజ్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది. సో ఇది కూడా చెప్పేసిన ఆల్రెడీ. అండ్ నువ్వు బాడీ బిల్డింగ్లోకి రాకముందు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకున్నావు? నేను బాడీ బిల్డింగ్లో రాకన్నా ముందు ఫ్యూచర్లో నేను ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఒక కెమెరామ్యాన్ ఫర్ మూవీస్ అనుకున్నా. నాట్ ఓన్లీ ఇది, కెమెరామ్యాన్ ఫర్ మూవీస్ అనుకున్నాను, సినిమాటోగ్రఫర్ అవుదామని. అండ్ దాని తర్వాత ఇదేది నా 10th తర్వాత నేను అనుకున్నది ఇది. దాని తర్వాత అనుకున్నది వచ్చేసి ఎడిటర్, ఒక మంచి ఎడిటర్ అవుదాము, మంచి మంచి పెద్ద యూట్యూబర్స్ని తీసుకొని సో వాళ్ళకి ఎడిటింగ్ ప్రొవైడ్ చేద్దాము, సో దానిలో కూడా మంచి డబ్బులు వస్తాయి అనుకుంటా. దాని తర్వాత ఒక మోడల్ అవుదాం అనుకుంటే మోడలింగ్ సైడ్ వెళ్దాము అని. అది కూడా ఎప్పుడైతే ఈ యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మంచి పొజిషన్లో ఉన్న, మంచి డబ్బులు వస్తున్నాయి, నేను స్పెండ్ చేయొచ్చు అన్న టైంలో అనుకున్నాను అన్నమాట ఇది ఏదైతే మోడలింగ్ సైడ్ వెళ్దామని. సో అది నేను అనుకునేది అయితే అవే. కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా, నా కింద ఒక 10 మంది వర్క్ చేస్తారు అన్న కాన్ఫిడెంట్ అయితే నాకుంది. మా మమ్మీ కూడా ప్రతిసారి అదే చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేసింది అవుతుంది అంటారు కదా, సో అదే జరుగుతుంది. సో నా దగ్గర ఇప్పుడు ఒక 3 members వర్క్ చేస్తున్నారు. సో హ్యాపీగా చెప్పగలుగుతా. ఇంకా నా టీంని ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇంకా చాలా చాలా ఉందన్నమాట. సో అది ముందైతే అది అవుదాం అనుకున్నా. తర్వాత అన్నీ మటాష్ అయిపోయినాయి. తర్వాత మీ ముంగట ఒక ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ కమ్ ఒక ఏమంటారు అథ్లీట్, ఫిట్నెస్ అథ్లీట్గా ఉన్నా, బాడీ బిల్డింగ్ అథ్లీట్గా ఉన్నా నేను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్రెట్స్ అంటూ ఎక్కువ ఏం లేవు నాకు, కానీ ఒక చిన్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్లో నేను ఎందుకు అట్లా
తీసుకున్న డెసిజన్ లైక్ ఇట్లా తీసుకుంటే బాగుండే కదా. లెట్స్ ఫస్ట్ బైక్ తీసుకున్నా, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫస్ట్ బైక్ తీసుకున్నప్పుడు అసలంటే నా ప్లాన్ ప్రకారం ఒక 3 months తర్వాత తీసుకోవాలి ఆ బైక్ తీసుకున్న డేట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 3 months తర్వాత నేను బైక్ తీసుకోవాలి. అప్పుడే ప్రాపర్గా ఫైనాన్సెస్ అన్నీ ఉంటాయి. అదే నేను కొంచెం తొందరగా పడి అది ఇది చేసి తీసుకోవడం వల్ల 3 నెలలు సఫర్ అయినా. నేను ఎందుకు తీసుకున్నారా బాబు అనుకునేంత సఫర్ అయినా. సో అందుకే అదొక రిగ్రెట్ ఉంటుంది, ఎందుకు తొందరగా తీసుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 10th తర్వాత మా పేరెంట్స్ చాలా సిఎస్సి సైడ్ వెళ్ళు అని చాలా అనుండారు అనమాట. కానీ నేను ఈ సినిమాల ఎఫెక్ట్ అండ్ నాకు తెలిసిన కొంతమంది అన్న వాళ్ళ ఎఫెక్ట్ వల్ల నేను ఏం చేసిన అంటే మెకానికల్ తీసుకున్నా. సో ఏం కాదు లైట్ అనుకొని మెకానికల్ తీసుకున్నాను అనమాట. సో అది ఒకవేళ సిఎస్సి తీసుకుని ఉంటే మా డాడీ కూడా చాలా హ్యాపీగా ఉంటుండే, నేను కూడా మేబీ దానిలో ఇంకా బెటర్గా ఉంటుండేనేమో తెలియదు. కానీ అదొక రిగ్రెట్ ఉంటుంది, వాళ్ళ మాట వినలేదు అప్పుడు అని మెకానికల్ తీసుకోవడం వల్ల. సో కొంచెం సిఎస్సి తీసుకుని ఉంటే అది ఇప్పటికీ అనిపిస్తుంది నాకు, సిఎస్సి తీసుకుంటే బాగుండు అని. స్టడీ దానిలో కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి, మీరు ఒకవేళ ఏదైనా స్టడీలో ఏది వెళ్ళాలన్నాడో కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతనే తీసుకోండి ఏదున్నా కూడా, మర్చిపోకుండా. అది నా రిగ్రెట్ అయితే, ఇవి 2 రిగ్రెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరే రిగ్రెట్స్ అయితే ఏం లేవు అనమాట. అంతా నేను ఆలోచించే తీసుకుంటా ప్రతి డిసిజన్ తీసుకున్నా కూడా. అండ్ వాట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ యువర్ బాడీ అంట. సో నేను ఇప్పటికీ 4.5 years అయింది నేను వర్కౌట్స్ అండ్ డైట్ చేస్తూ, దానిలో చాలా మటుకు మధ్యలో బ్రేక్ చేస్తుండే. జస్ట్ కాంపిటీషన్ టైంలో ఆ 6 to 7 months చాలా డెడికేటెడ్ ఉంటుండే అనమాట. కాంపిటీషన్ కన్నా ముందు క్యాలరీస్ బిల్డప్ చేసుకుంటుండే, తర్వాత కట్ చేసే టైంలో. దాని తర్వాత కూడా కొంచెం బద్ధకం ఎక్కువ అయిపోయి ప్రాపర్గా డైట్ కుక్ చేసుకోకుండా అనమాట. కానీ ఏదైతే ఆ పర్టికులర్ టైం ఇయర్లో ఒక 7 to 8 months చేస్తా, ఆ 8 months కూడా కన్సిస్టెన్సీగా చేస్తా. అండ్ దాంతోపాటు నేను మెయిన్ థింగ్ నా బాడీలో చేంజెస్ రావడానికి ఏంది అని అంటే, ఇప్పుడు నేను చేసే మిస్టేక్స్ ఉంటాయి. ఈ 1-2 monthsలో నేను అసలు ప్రోగ్రెస్ రాలేదంటే ఆ ప్రోగ్రెస్ ఎందుకు రాలేదని కూర్చొని బుక్ పెన్ను పట్టుకొని నేను ఏమేం చేసిన, ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పు జరుగుతుంది, అసలు నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదని రాసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ మా కోచ్కి అడుగుతాను అనమాట. మా కోచ్ దగ్గర కూర్చొని అన్న ఇది సో నాకు ఇది కొంచెం కష్టమవుతుంది ఇదంటే, సో ఆయన దగ్గర నుంచి కొంచెం డీటెయిల్స్ తీసుకొని, యూట్యూబ్లో చాలా డీటెయిల్స్ దొరుకుతాయి అనమాట దానికి సంబంధించి రిలేటెడ్ డీటెయిల్స్. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాపర్గా రాసుకోండి. ఇంకా కొత్త వర్కౌట్ ప్లాన్, కొత్త డైట్ ప్లాను, అండ్ ఎప్పుడు ఏం చేయాలి, ఏమైనా ఒకవేళ సప్లిమెంట్స్ యాడ్ ఆన్ చేసుకోవాలంటే అసలు ఎందుకు యాడ్ చేసుకోవాలి, అది నాకు వర్త్ అవుతుందా లేదా అనేది. సో అట్లా అది యాడ్ చేసుకొని చేస్తా. ఇంకోటి నేను ఇనీషియల్ స్టేజ్లో నార్మల్గా 12 to 15 reps చేస్తుండే వర్కౌట్లో. సో అది బంద్ చేసిన అనమాట. ఫస్ట్ సెట్ ఒకటే 15 reps చేస్తున్నా, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ అంటే వార్మప్ సెట్ అనుకోండి, అది కాకుండా మిగతా 3 sets టిల్ ఫెయిల్యూర్ చేస్తున్నాను అనమాట. హెవీయెస్ట్ వెయిట్ తీసుకొని ఏదైతే నేను కొట్టగలుగుతాను దాంతో టిల్ ఫెయిల్యూర్ చేస్తున్నా. సో అప్పటి నుంచి బెటర్ రిజల్ట్స్ ఉందన్నమాట. సో అది. అండ్ ఇంకోటి, ఈరోజు చేసింది రేపు రిపీట్ చేయాలి, రేపు చేసింది ఎల్లుండి రిపీట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఏదైనా అంటే వర్కౌట్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఆ రొటీన్ ఉంటుంది కదా, అది ఎవ్రీడే రిపీట్ అవుతూ ఉండాలి. ఆ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అదే చేస్తూ పడుకుంటావు. అంటే మీ పర్సనల్ వర్క్స్ అన్నీ చేస్తూ, పర్సనల్ వర్క్స్ అన్నీ చేస్తూ బాడీ పైన అంత ఫోకస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అదే సీక్రెట్ పెద్ద ఏం లేదు. ఒకవేళ నేను మెడిసిన్ తీసుకుంటా ఎన్హాన్స్ అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఒక ఫోటో ఇస్తా, విచ్ ఇస్ రిపోర్ట్, నా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నుంచి వచ్చిన రిపోర్ట్ అనమాట. రీసెంట్ నేను కాంపిటీషన్ ఆడినప్పుడు తీసుకున్న టెస్ట్, దాని తాలూకా రిపోర్ట్ ఇక్కడ ఉంది. సో అది కన్సిస్టెన్సీ అండ్ నేను ఇప్పటి వరకు చెప్పిన థింగ్స్. సో ఈ క్వశ్చన్స్ నాకు వచ్చినాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ చాలా మట్టుకు కవర్ చేసిన. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద స్పెషల్ వీడియో కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ కమెంట్ చేయండి. ఆ కమెంట్ని పిక్ చేసుకొని ఎవ్రీ వీక్ ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తా. ఒకవేళ మంచి కమెంట్స్ రాకపోతే ఎవ్రీ 2 weeksకి ఒకసారి, అంటే మంత్లీ 2 డెడికేటెడ్ వీడియోస్ ప్లాన్ చేస్తా. మీరు చెప్పిన దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఏమైనా స్టడీస్ దొరికితే ఒకవేళ నాకు ఆ స్టడీస్ కూడా అటాచ్ చేసి మీకు అసలు వాట్ మీరు ఏమనుకుంటుర్రు, అసలు అక్కడ రియాలిటీ ఏముంది, లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఓ పర్టికులర్గా వీడియోలా చేస్తా.
ఒక 10 to 15 minutes డెడికేటెడ్ వీడియో చేస్తా. కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా మీకు దేని గురించి కావాలన్నా కూడా, నాట్ ఓన్లీ అబౌట్ ఫిట్నెస్, నాట్ ఓన్లీ అబౌట్ లైఫ్ స్టైల్, నాట్ ఓన్లీ అబౌట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి అసలు నేను ఇంకా తీయాలి వీడియో, కానీ అది ఆగుతున్నా. అది అంతా ఎట్లా డివైడ్ చేసి ఎట్లా చెప్పాలి మీకు ఏంది అనేది, ఇంకా బెటర్గా ఎట్లా ఇవ్వగలుగుతా నేను అవుట్పుట్ అనేది. సో చూడాలి, చూద్దాం. ఒకవేళ దాని గురించి ఇంకా మనం మాట్లాడగలిగితే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి, మీరు బెల్ ఐకాన్ ఒకవేళ క్లిక్ చేసుకొని ఉంటే అది ఒకసారి బంద్ చేసి మళ్ళీ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే చాలా డేస్ అయింది కదా వీడియోస్ నేను పెట్టాక. సో ఇప్పుడు కంటిన్యూ వస్తాయి, మళ్ళీ మీరు మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు కదా. సో అందుకని అంటే దాని బాయ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్.